విశ్వాసం ఒక ప్రయాణం. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు ప్రభువు ఒక మాటతో మరణించిన లాజరును జీవంతో లేపి ఉన్నాడు. ఒక స్పర్శతో 12 ఏళ్లగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచారు. కానీ ఈనాటి అద్భుతం మనం గమనించినట్లయితే ప్రభువు దీన్ని క్రమక్రమంగా జరిగే విధంగా తీర్చిదిద్దారు. ఈ అద్భుతంలో శిష్యులు తమ ఆధ్యాత్మిక దృష్టిని పొందితే, గ్రుడ్డివాడు తన శారీరక దృష్టిని పొంది ఉన్నాడు. బెత్సైదా గ్రామం నుండి కొంతమంది ప్రజలు ఒక గ్రుడ్డివానిని ప్రభువు వద్దకు తీసుకుని వచ్చారు. ప్రభువు ఆ గ్రామంలో అనేక అద్భుతాలను చేసి ఉన్నారు. అయినప్పటికీ వారిలో విశ్వాసం లేదు. అందుకే మత్తయి 11:21లో ఓ బెత్సైదా పురమా మీకు అనర్థము అని ప్రభువు హెచ్చరించి ఉన్నారు. ప్రభువు గ్రుడ్డివానిని పట్టణము నుండి బయటకు తీసుకుని వచ్చి స్వస్థపరిచారు. గ్రుడ్డివానితో పాటు ప్రభువు తన శిష్యులను కూడా తమ ఆధ్యాత్మిక అంధత్వం నుండి బయటకు తీసుకుని వచ్చారు. శిష్యుల యొక్క అంధవిశ్వాసం అని నేను ఎలా చెబుతున్నా అంటే, దీనికి ముందు ఉన్న సంఘటనను మనం గమనించినట్లయితే, శిష్యులు తమ వద్ద సరిపడ రొట్టె లేదని తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు. ప్రభువు అది గమనించి, నేను 5,000 మందికి 4,000 మందికి అద్భుత రీతిగా రొట్టె పంచి ఇచ్చినప్పుడు మీరు చూడలేదా అని వారి అంధవిశ్వాసాన్ని ప్రభు ఎత్తి చూపించి ఉన్నారు. మనం కూడా అంతే. ప్రభు చేసిన అద్భుతాలను మన జీవితంలో చవిచూస్తూ ఉంటాం. కానీ చిన్న కష్టం వస్తే చాలు సతమతం అవుతాం, అంధవిశ్వాసంలోనికి పడిపోతూ ఉంటాం. ఈనాటి అద్భుతం మనం గమనించినట్లయితే ప్రభు 2 మారులు గ్రుడ్డివాని కనులను తాకి ఉన్నారు. అనగా విశ్వాసం అనేది ఒక ప్రయాణం వంటిది. ఆధ్యాత్మిక దృష్టి క్రమక్రమంగా వస్తుందే తప్ప ఒక్కసారిగా వచ్చివేయదు. అందుకే ఈ సంఘటన తరువాత పేతురు నీవు క్రీస్తువు అని సాక్ష్యమిచ్చి ఉన్నారు. ప్రభువు గ్రుడ్డివానిని తిరిగి తమ గ్రామం వద్దకు వెళ్ళవద్దని హెచ్చరించి ఉన్నారు. అనగా మరలా అంధవిశ్వాసంలోనికి పడిపోకూడదని తెలియజేసి ఉన్నారు. విశ్వాసం ఒక ప్రయాణం. అది క్రమక్రమంగా అభివృద్ధి చేసుకోవాలి. మరి మన విశ్వాస జీవితంలో గమ్యాన్ని చేరుకున్నామా లేదా మధ్యలోనే ఆగి ఉన్నామా అని ప్రశ్నించుకుందాం. ఆమెన్.